ఈరోజు తాజాగా రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చ ఏంటంటే కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్ భార్య శైలిమ తమ్ముడు రాహుల్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా మనం వార్తలు వింటున్నాం. సొంత బావమరిదే పార్టీ మారటం మీద వాళ్ళ కుటుంబంలో అటువంటి చర్చలు ఏ విధంగా జరుగుతున్నాయి, అసంతృప్తులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనకి తేటేలమవుతున్నాయి. సొంత బావమరిదే పార్టీ వీడి అది కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది మనం ఏ విధంగా చూడాలనే విషయాన్ని మనము దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, ఏమిటిది బీఆర్ఎస్ పైన ఎటుపోతుంది అర్థం కావట్లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు వెళ్ళడం అనేది ఓకే, సొంత కుటుంబంలో బావమరిదే భార్య తమ్ముడే కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఏ విధంగా చూడాలి, బయట జనాలు ఏ విధంగా చూడాలి, యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అంటే మీ యొక్క సమాధానం ఏంటి? అయితే నేను యాక్చువల్గా సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్కి విడాకులు అని 2-3 ఆర్టికల్స్ చదివా. అది ఏంటి కేటీఆర్కి విడాకులు ఏంటి? అదేంటంటే పార్టీలో నుంచి మనుషులు పోవడం వేరు, కుటుంబంలో నుంచి మనుషులు వేరే పార్టీలోకి వెళ్ళడం వేరు, కుటుంబం కూడా చెల్లాచెదరైపోవడం వేరు కదా. అవును. ఈ తరఫున ఏంటి కొంపై సామె ఏదన్నా కేసులో ఇరుక్కుంటుందా, అందుకు ఏమన్నా విడాకులు తీసుకుంటుందా, లేకపోతే ఇంకేమన్నా అని ఒకసారి గతమంతా పరిశీలిస్తే ఆర్టికల్స్ చూస్తే మనమైతే అట్లా కోరుకోము. బేసికల్లీ ఎవరైనా అందరు బాగానే ఉండాలి, వాళ్ళు విడిపోతే మనకేమో వస్తుంది. కానీ వచ్చిన న్యూస్ ఏంటంటే యాక్చువల్లీ ఎడ్ల రాహుల్ రావు గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు అని. దేనికి అంటే ఆయన్ని కుటుంబంలో ఒక వివక్ష, లైక్ వీళ్ళ ఫ్యామిలీలో తండ్రి కొడుకు చెల్లి వీళ్ళ ముగ్గురు చుట్టే వీళ్ళ ఫ్యామిలీ చైన్ తిరుగుతూ ఉంటుంది. మిగతా ఎవరిని వీళ్ళు పట్టించుకోరు, ఏమీ చేయరు అన్నట్టుగా బయట ఒక చిన్న న్యూస్. దానికి ఎగ్జాంపుల్ నిన్న కడియం శ్రీహరి గారు చెప్పినటువంటి మాటలు. సో అదంతా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్దాం. వీళ్ళు ఏంటంటే అప్పుడెప్పుడో అమరావతి ఫార్మేషన్ టైంలో ఈయన వెళ్ళిన అటెండెన్స్ ఇచ్చాడు కదా అక్కడికి వెళ్ళి. సో ఆ అటెండెన్స్ ఇచ్చే టైంలో ఈయన వెళ్ళకూడదు అనమాట అక్కడికి బేసికలీ. ఎందుకు అంటే వీళ్ళు దేవుణ్ణి బాగా నమ్ముతాడు కేసీఆర్, బాగా నమ్ముతాడు, ప్రతి విషయాన్ని బాగా నమ్ముతాడు. ఆ టైంలో వీళ్ళ కుటుంబంలో కేసీఆర్కి వరుసకి చెల్లి అయ్యే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ చనిపోయింది. సో 11 రోజులు ఇంక అవ్వాల, వెళ్ళకూడదు అసలు. కానీ ఈయన దాన్ని కాల రాసి అక్కడికి వెళ్ళి అక్కడ ఈయన అటెండెన్స్ ఇచ్చాడు. ఈయన ప్రెజెన్స్ అక్కడ ఇచ్చాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆహ్వానించాడు, నేను వెళ్ళలే. అంత ఏదో తిట్టుకున్నాము, మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళలేదనుకో రాష్ట్రం విడిపోయాక కేసీఆర్కి ఎంత పొగరో అంటారు, అసలు పక్క రాష్ట్రం చూడ్డానికి కూడా వెళ్ళలేదు, ఆహ్వానించిన అంటారు. నిజంగా ఆ రోజు వెళ్ళడం చాలా మైలేజ్ వచ్చింది. మళ్ళీ అక్కడ జనాలు కూడా చాలా కేరింతలు కొట్టడం, కేసీఆర్ కి బ్రహ్మరథం పట్టారు. సో ఆ మైలేజ్ కోసం అని చెప్పేసి కుటుంబం విలువలని కాల రాశాడు. ఓకే, అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు జీర్ణించుకోవాలి. అప్పటికి కొంతమంది కటీఫ్ చెప్పి దూరంగానే ఉంటున్నారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇదేంటి, మన ఇప్పుడు కన్నారావు ఏం చేసినా సరే మా అన్న కొడుకేలే పాపం, పోనీ ఆడు బతుకుతాడులే అన్నట్టు వదిలేస్తున్నారు. కానీ శైలిమకు కూడా ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన నీ కుటుంబమే, అవునా, నీ భార్య కుటుంబమే. భార్య మీ ఇద్దరి తర్వాత ఆయన సొంత బావమరిది. అవును, బావ అని తిరిగే బావమరిది. అసలు నీకు ఇంకా ఎక్కువ రిలేషన్ ఉంటే ఆయనతో ఉండాలా. నీ పెద్దనాన్న కొడుకు కంటే కూడా ఈయనతో ఎక్కువ ఉండాలి. కలిసి భార్యకు తెలియకుండా మందు కొట్టడమో, లేకపోతే సరదాగా ఏమైనా ఆటలాడడమో, పాటలు పాడుకోవడమో. బావమరిదుల రిలేషన్ ఎలా ఉంటది అంటారు. మన దాంట్లో ఒక ఆల్రెడీ నానుడు ఉంది కదా, బావమరిది బాగు కోరుతాడు అంటాడు. నువ్వు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఆయన నీ మర్యాదలు చూడాలి, ఆయన నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆయన మర్యాదలు చూడాలి, మీరు చాలా సరదాగా ఉండాలా. ఇట్లాంటివన్నీ అందరి ఇళ్లలో ఉంటాయి. కానీ ఈయన అంటే ఏదో అసలు ఆయన మనిషే కానట్టు, మనకు సంబంధం లేనట్టు, ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టు, గ్రహాంతర వాసిని చూసినట్టు నువ్వు చూస్తే వాళ్ళకి మాత్రం నీ దగ్గరకు వచ్చి వివక్షకు గురవ్వాల్సిన అవసరం ఏంటి? భావాన్ని వస్తున్నావు, నీ దగ్గర రావడం ఎందుకు? నీ చేత నేను వివక్షకు గురవడం ఎందుకు? నేను రాకపోతే బెటర్ కదా. సరే ఓకే, ఇన్నాళ్ళు అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, నాకు కూడా ఉంటాయి కదా ఏవో. నా సొంత అసలు స్టేట్ లో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ముఖ్యమంత్రే చెప్పాలంటే కాబోయే ముఖ్యమంత్రి ఆయన. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా బయట వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు నా బావ, నా సొంత అక్క అంత మంచి రోల్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి? కనీసం నేను ఎక్కడన్నా ఓ ఎమ్మెల్యేగానే ఉండాలి, లేకపోతే ఇంకెక్కడైనా సంథింగ్
ఒక మంచి బిజినెస్ మ్యాన్గానైనా ఉండాలి, నాకంటూ నా కుటుంబం, మళ్ళీ నా తర్వాత నా కుటుంబం విస్తరణ, అలా 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 మేమందరం. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా కొంతమంది ఉంటారు కదా సహచరులు, ఇప్పుడు నా రిలేషన్లో కొంతమంది నాకు రిలేటివ్, నాకు ఇంకెవరో బావ, మా ఆవిడకి సంబంధించి కుటుంబ సభ్యులు, వాళ్ళు నన్ను చీప్గా చూడరు. అవును, ఏరా మీ అక్క రాష్ట్రంలో ఒక కీలకమైన వ్యక్తి, నువ్వేమి ఇట్లున్నావు ఏంటి అని చెప్పేసి వీళ్ళ ఆవిడ తరఫున బంధువులు హేళన చేయరు, ఈయనకు కూడా బావబామర్దులు ఉంటారు అటువైపు. సో ఇవన్నీ చూసేసరికి ఆయనకి ఏదో అనిపించింది, హర్ట్ అయ్యాడు. చూసి 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 చీప ఏ అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎవరిని పట్టుకొని వెళ్ళాడు? నాకు అదే ఇప్పుడు నేను మీకు అడగాల్సిన విషయం అదే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆయన వెళ్ళడం అంతా ఒక ఎత్తు అయితే, మైనంపల్లి హనుమంతరావు ద్వారా వెళ్ళాడంటే, అది మైనంపల్లి హనుమంతరావు అనే అతను ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్గా ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి ఆయన కొడుకు ఇద్దరు పోటీ చేసి చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు. వాడు వీడు ఫాల్తుగాడు అని కేటీఆర్ని సంబోధిస్తూ మాట్లాడాడు. అంత ఘోరంగా డైరెక్ట్గా తిట్టింది ఎవరు లేరు. ఆంధ్ర పాలిటిక్స్లో అంటే మనం చూస్తున్నాం, కొడాలి నాని వాళ్ళని చూస్తున్నాం. కానీ మన ఈ తెలంగాణ పార్టీస్లో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంకొక మినిస్టర్ని, కేటీఆర్ లాంటి వ్యక్తిని ఆ విధమైనటువంటి పదాలు పట్టడం అనేది మనం గతంలో మనం ఎక్కడ చూడలే. ఎందుకు అంటే మైనంపల్లి వాళ్ళ అబ్బాయి రోహిత్, ఈయన ఇట్లా రాహుల్ మంచి ఆ వయసు వాళ్ళు ఫ్రెండ్స్. ఓకే, అంటే ఎప్పుడో కష్టం వచ్చినా మనోళ్ళు కదా అని మాట్లాడుకునే వాళ్ళు. ఎప్పుడు వీళ్ళు కలిసి మాట్లాడుకున్నా నన్ను అట్లా చేశాడు, నన్ను ఇట్లా చేశాడు, నన్ను అదన్నాడు, నన్ను ఇదన్నాడు అని కంప్లైంట్స్ ఇవ్వడమే. వాళ్ళు కూడా విని విని ఎందుకు ఏమంటున్నాడు అక్కడ నుంచి అని చెప్తారు. నేను రాలా బయటికి, అట్లాగే నువ్వు వచ్చేసే, పెద్ద విషయమే ఉంది, వచ్చేసే బయటికి. నా కొడుకుకి సీట్ ఇవ్వమంటే వాళ్ళు ఏదేదో అన్నారు. సరే, అప్పటికి నేను ఏదో తుత్తుమంతం చేసి కాంగ్రెస్లోకి వచ్చి నాది నేను నిలబెట్టుకున్నాను. ఆ హరీష్ రావు నాతో చాలా ఇదిగా మాట్లాడాడు, చెప్పులు వేసుకొని వచ్చాడు నా కళ్ళ ముందు, ఈరోజు ఇన్ని కోట్లకు అధిపతి అయ్యాడు, నేను అవన్నీ చూడలే చెప్తూనే ఉన్నాడు. అంత మాట అన్నాడు. ఆ మెదక్కు ఆయనకు ఏదో ఉంపుడు గత్తెలాగా మెదక్కు, ఆ వ్యవహారాలన్నీ నాకు తెలుసు, నేను బయట పెడితే ఎక్కడ ఉంటాడు అన్నట్టు ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు బయటికి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే ఎప్పటి నుంచో కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా మైనంపల్లికి దగ్గర అయ్యి వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటుంటే వింటున్నాడు ఆయన. సొంత కుటుంబాన్నే సరిగ్గా చూసుకోలేనాడు, నా కొడుకు నేను చూసుకుంటాడు, నన్నేం చూసుకుంటాడు, మనకు అవసరమా వీళ్ళు, వెళ్ళిపోదాం పద. అలాగే ఈయన వెళ్ళిపోతే ఈయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే మైనంపల్లి శైలిమని బ్రెయిన్ వాష్ అంటే ఆయనకు బ్రెయిన్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శైలిమకు కూడా, అమ్మా ఇప్పుడు నువ్వు ఈ కేసులో ఆయనకి ఉన్నాడు, ఈ కేసులో ఈయన ఉన్నాడు, ఆవిడ ఉంది జైల్లో, నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పోతాడు, తర్వాత మిగిలింది ఏంటి, జన్వాడ ఫామ్ హౌస్ కేసు. ఆ కేసు తెర మీదకి వస్తే నువ్వు ఇరుక్కుంటావు. నీ పేరు మీద కొన్నాడు మీ ఆయన, అవన్నీ ఆ వ్యవహారాలన్నీ చక్కబెట్టాడు, నువ్వు ఇరుక్కుంటావు. హిమాన్షు ఫామ్ అని ఉంది, మళ్ళీ చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు ఇరుక్కుంటాడు. ఎందుకు అవసరం ఏముంది, రేపటి రోజు ఆ కుటుంబంలో అందరు జైలుకి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. నువ్వు మన పిల్లవి, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఇరుక్కోవడం ఏంటి? పోనీ నీకేమన్నా న్యాయం చేశారంటే ఏమీ లేదు, ఉన్నాయన్నీ స్కాములు గీములన్నీ వాళ్ళ మీదే వేసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు.